नमस्कार, मी सौ मयुरी नरावार. ANN न्यूज मध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. मंत्री जुपल्ली यांनी प्रजापालना प्रगती प्रणालिका या अंमलात आणण्याची आहे. लोकप्रतिनिधी, जिल्हाधिकारी आणि अधिकाऱ्यांसोबत आढावा बैठक. मंत्री जुपल्ली ग्रामीण लोकांना चांगली वैद्यकीय सेवा देऊ इच्छितात. जुपल्ली नेरडगुंडा येथे विशेषज्ञ वैद्यकीय शिबिर सुरू. कंदी श्रीनिवास रेड्डी यांनी मंत्री जुपल्ली यांची भेट. पैनगंगा अतिथीगृहामध्ये शाल देऊन स्वागत. नगरपालिका अध्यक्षांनी शहरामध्ये 99 दिवसाच्या कृती आराखड्याचा शुभारंभ. मूलभूत सुविधांवर विशेष लक्ष केंद्रित. भंडारी अनुषा. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. पर्यटन, संस्कृती आणि उत्पादन शुल्क विभागाचे जिल्हा प्रभारी मंत्री जुपल्ली राज्य सरकारने हाती घेतलेल्या महत्त्वाकांक्षी 99 दिवसाच्या या प्रजापालना प्रगती प्रणालिका जिल्ह्यामध्ये प्रभावीपणे अंमलण्याची करण्याचे निर्देश कृष्णाराव यांनी अधिकाऱ्यांना दिले आहेत. आदिलाबाद जिल्हाधिकारी कार्यालयात शुक्रवारी झालेल्या आढावा बैठकीमध्ये त्यांनी अधिकाऱ्यांना निर्देश दिले. संयुक्त आदिलाबाद जिल्ह्यातील सिंचन या प्रकल्पाशी संबंधित या प्रलंबित कामे जलद गतीने पूर्ण करावी. भूसंपादनाकडे विशेष लक्ष द्यावे. काही दुरुस्ती असल्यास ती त्वरित युद्धपातळीवर पूर्ण करावी आणि कमी खर्चामध्ये अधिक आयुक्तांना सिंचन सुविधा उपलब्ध करून द्यावी असे निर्देशही त्यांनी दिले. उन्हाळी हंगामामध्ये पिण्याच्या पाण्याची समस्या उद्भवू नये असा सल्लाही देण्यात आला. దానికి మళ్ళీ మన జిల్లాలో కూడా ఇక్కడ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ అంటే దీంట్లో మేజర్గా ఏమున్నాయంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి 90 నుంచి 11 కానీ తర్వాత ఇంకా రకాలు ఏవైతే డేస్ ఉన్నాయో అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత థర్డ్ వచ్చేసి నోడల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత సార్ దాని నోడల్ ఆఫీసర్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ గా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత వ్యవసాయం మే నుంచి 16 మే సార్ మొత్తంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో దానికి మళ్ళీ ఒక లోగో కూడా రావడం జరిగింది సార్. 99 డేస్ సందర్భంగా తర్వాత తెలంగాణ ఇది క్యూర్ డే సార్. ఇవన్నీ కూడా అందరికి కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. ఇలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఖర్చు పెడతాము. తీసుకోవడం జరిగింది సార్ జిల్లా అధికారులతో. తర్వాత మండల అధికారుల వరకు కూడా తీసుకోవడం జరిగింది సార్. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా 99 రోజులు ప్రణాళిక కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా రావడం జరిగింది సార్. దానికి నేను క్లుప్తంగా ఒక 5 నిమిషాలు అందరూ పెద్దలకి అందరికి కూడా ఒకసారి అప్రైజ్ చేస్తాం సార్. సో ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు యాక్షన్ ప్లాన్ సార్. అది ఈ రోజు 6 మార్చి 2026 నుంచి 12 జూన్ 2026 వరకు మళ్ళీ ఇది కొనసాగుతుంది సార్. దీనికి కేబినెట్ సబ్ కమిటీ మరి ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ కూడా ఆనరబుల్ సీఎం సార్ ప్రకారం మరి దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది సార్. 3 మార్చ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మరి అందరూ కలెక్టర్స్ కి ఇంప్లిమెంటేషన్ కానీ అవగాహన గురించి ప్రభుత్వం ఏవైతే ఈ డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు ఏవైతే మనం విజయం సాధించామో తర్వాత ఇంకా కూడా ఏవైతే ప్రణాళిక ఉన్నాయో దాని గురించి క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఈ లక్ష్యంతో ఈ రాబోయే 99 గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాటితో పాటుగా పరిపాలన కూడా
ప్రజలకు సక్రమంగా అందే విధంగా 99 రోజులు అంటే మరి ఈ రోజు నుంచి జూన్ 12 వరకు మనకి కలగం చేస్తాము. ఇందులో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రతలు ఇతర ఆఫీసులు పెండింగ్ ఫైల్స్ క్లియరెన్స్ మనం మాట్లాడే విషయాలు అన్ని జిల్లాలకు అప్లికేబుల్. వాళ్ళు వాట్సాప్ ద్వారా ఎంతమంది సమాచారం ఇస్తాం, లేదు స్వయంగా వచ్చి దరఖాస్తు ఇచ్చిన ఏది ఇచ్చినా వాటిపైన ఎక్కడ కూడా ఏ అధికారిక ఎక్సెప్ట్ ప్యారడీకి సంబంధించి రెవెన్యూ సంబంధించి మిగతా అన్నింటికి సంబంధించి ఎక్కడ కూడా 10-15 రోజుల కంటే ఏది కూడా ఏ ఫైల్ కానీ ఏ దరఖాస్తు కానీ పెండింగ్ లేకుండా చూసే బాధ్యత మనందరికీ. పర్టికులర్ ఒకసారి ఒక అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లోడ్ చేసిన దానికి కావాల్సినటువంటి ఏ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వాల్సింది అయితే పంచాయతీ సెక్రటరీ ఆ గ్రామం వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు సుమారు దాన్ని డౌన్లోడ్ తీసుకొచ్చి అందరూ మళ్ళీ ఆ గ్రామాధికారులు వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకొని చేసిన ఫిజికల్గా హార్డ్ కాపీ సబ్మిట్ చేసిన తర్వాత ఇందులో అడిగిన సంఖ్యలో राज्याचे पर्यटन, संस्कृती आणि उत्पादन शुल्क विभाग आणि आदिलाबाद जिल्हा प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव यांनी स्पष्ट केले की ग्रामीण भागातील लोकांना त्यांच्या दराशी तज्ज्ञ डॉक्टरांसह चांगले उपचार देणे हे सरकारचे मुख्य ध्येय आहे. प्रजापालना प्रगती प्रणालिका याचा भाग म्हणून त्यांनी शुक्रवारी आदिलाबाद जिल्ह्यातील नेरदगोंडा मंडळ केंद्रातील प्राथमिक आरोग्य केंद्रामध्ये उभारण्यात आलेले या विशेष तज्ज्ञ वैद्यकीय शिबिराचे उद्घाटन केले. ते म्हणाले की पूर्वी जर तुम्हाला विशेष तज्ज्ञ उपचार हवे असतील तर गावकऱ्यांना शहरामध्ये धाव घ्यावी लागत असे आणि ती अडचण दूर करण्यासाठी सरकार रिम्समधून 6 तज्ज्ञ डॉक्टरांना थेट गावामध्ये पाठवत आहे. ते म्हणाले मधुमेह, रक्तदाब, थायरॉइड, कर्करोग, हृदय आणि मूत्रपिंडाशी संबंधित आजारांसाठी विशेष चाचण्या केल्या जात आहे आणि मोफत वैद्यकीय ही औषधे वाटत आहे. तर कोणत्याही परिस्थितीमध्ये वैद्यकीय सेवांमध्ये निष्काळजीपणा खपवून घेतला जाणार नाही असा इशारा मंत्री जुपल्ली यांनी दिला. most common problem is anemia. Anemia creates cancer. మీ డిస్ట్రిక్ట్ ఏమనుకుంటా సార్ అంటే ఆల్రెడీ నోన్ పేషెంట్స్ ఆన్ ట్రీట్మెంట్ న్యూలీ అంటే ఒక 1-2 ఉండొచ్చు సార్ హిస్టరీ వైజ్ అవి లైబ్రరీ చైర్మన్ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు ప్రజా కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్పెషలిస్ట్ క్యాంప్ ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ కి వచ్చేసిన గౌరవ మినిస్టర్ గారికి మరియు లోకల్ బోత్ ఎమ్మెల్యే ముఖ్యమైన విషయం అంటే క్యాన్సర్ ఇంతకు ముందు ఏదైనా ఉంటే మన హైదరాబాద్ ఉస్మానియా గాంధీ కాపాడకుండా ఉండడానికి మనకు టెలిమానస్ ఒక ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేరకు 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమం ఈనాటితో ప్రారంభం. అందులో భాగంగానే ఈనాడు ఇక్కడికి రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా సుదూర ప్రాంతం పోయి చేసుకోవాలంటే ఆర్థిక భారం, అట్లాగే ఎమర్జెన్సీ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో మీకు ఈ యొక్క సౌకర్యాలు డాక్టర్స్ను మీ దగ్గర తీసుకొచ్చి, అంటే స్పెషలిస్టులు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, క్యాన్సరు, గుండె జబ్బు, కిడ్నీ, ఇట్లా రకరకాల జబ్బులకు సంబంధించి రిమ్స్ నుంచి ఇక్కడికి 6 మంది స్పెషలిస్టులు రావడం జరిగింది. పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్లకు ఇక్కడికే మందులు రాసిచ్చే కార్యక్రమం
లేదు అంతకంటే ఇంకేదైనా ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అవసరం ఉంటే రిమ్స్కు రప్పించి ఏర్పాటు చేసి అక్కడ మేము ట్రీట్మెంట్ చేసే కార్యక్రమానికి ఈ యొక్క శ్రీకారం చుట్టూ జరిగింది. ఇది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ప్రతి నెలలో ప్రతి ఒక్క పిఎస్సి సెంటర్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి అన్ని రకాల జబ్బులకు పరీక్ష ఇక్కడే చేసి మీ పైన ఆర్థిక భారం పడకుండా సుదూర ప్రాంతాలకు పోకుండా మేలు जरगालన్న ఆలోచనతోటి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. आदिलाबाद मतदारसंघाचे काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आदिलाबाद जिल्ह्याच्या दौऱ्यावर आलेले तेलंगणा राज्य पर्यटन उत्पादन शुल्क आणि दारूबंदी जिल्हा प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव यांचे भव्य स्वागत केले. शुक्रवारी शहरातील पैनगंगा अतिथीगृहामध्ये पक्षाच्या कार्यकर्त्यांनी त्यांचे स्वागत केले आणि त्यांना फुलांचा गुच्छ देऊन गौरव करण्यात आला. त्यांना शाल देऊन सत्कारही केला. मतदारसंघातील पक्षाच्या परिस्थितीवर चर्चाही करण्यात आली. सरकारच्या आदेशानुसार नगरपालिकेतील 99 दिवसाच्या कृती आराखड्याचा शुभारंभ नगरच्या प्रभाग 21 मध्ये नगर अध्यक्षा भंडारी अनुषा यांनी केला. स्वच्छता आणि पिण्याच्या पाण्याचा पुरवठा सुधारण्यावर विशेष लक्ष दिले जाईल असे सांगण्यात आले. त्यांनी अधिकाऱ्यांना क्षेत्रीय पातळीवर भेट देऊन सार्वजनिक समस्या सोडवण्यासाठी त्वरित पावले उचलण्याचे निर्देश दिले. आयुक्त राजू आणि स्थानिक नगरसेवक नरेश यांच्या उपस्थितीमध्ये हा उपक्रम सुरू करण्यात आला. ఇంకా ఏం ప్రతిష్టాపన ఏం లేదు ఇక్కడ అది కూడా ఒకటి దీనికి కూడా వీళ్ళంతా మంచిగా కొంచెం కాంట్రిబ్యూషన్ చేసుకుంటే 33% దేవాదాయ శాఖలో పెట్టుకోవచ్చు. కరెక్ట్ వారాన్ని ఈయనే జామ్ అవుతాయి. నీకు అసలు పోవడానికి రూటే స్లమ్ములకు ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గరకు నింపుకోవాలి, 50 నింపుకోవాలి. కానీ అయిన తర్వాత మాత్రం ట్యాక్స్ చేయాలి. అయితే కింద వాళ్ళకు ఇప్పుడు నీళ్ళ మీదనైతే మాకు ఇప్పుడు ఇక్కడ యుద్ధాలు అయ్యేటట్టున్నాయి. మా దగ్గర మున్సిపాలిటీగా సెంట్రల్ సిటీలలో నీళ్ళు లేవు. మీకు వస్తున్నాయి, మంచి సంతోషం. కానీ మీరు వాడుకున్నంత వాడుకొని మీకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను గెలిచిన నుంచి 1 month అయింది, ఏం కాలేదు. అయితే మనం ఏం చేద్దాం సార్, శానిటేషన్ కానీ వాటర్ కానీ లైట్ కానీ ఈ రోజు ఏడ పని చేస్తున్నారో రాయాలి, రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ అటెండెన్స్ పెడుతున్నారు, 4 కంబలు పెడతారు, వెళ్ళిపోతారు. శానిటేషన్ వాళ్ళు కూడా ఈరోజు వార్డ్ నెంబర్ 21 క్రాంతినగర్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో, అలాగే చైర్పర్సన్గా, అలాగే కమిషనర్ గారు, ప్రతి ఒక్కరం ఈరోజు ఏదైతే ప్రోగ్రామ్ ఉందో యాక్షన్ ప్లాన్ కింద ఈ వార్డ్ని విజిట్ చేయడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ 10 days మన శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ సమస్య కానీ వీటి మీద దృష్టి పెట్టి తర్వాత మిగతా ఏవైతే క్లీనింగ్ మీద కానీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా మట్టుకు మేము చూస్తే వాటర్ చాలా వృధా చేస్తున్నారు. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని సేవ్ చేయాలని, అలాగే మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో మా దృష్టికి వచ్చినాయి
కల్వర్ట్ నిర్మాణం కానీ దాన్ని కూడా మేము కౌన్సిల్లో చర్చించి తప్పకుండా ఈ కల్వర్ట్ గురించి ఆలోచించి పెడతామని बजेट आदिलाबाद मतदारसंघ काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी म्हणाले की भट्टी सावरगमा ग्रामपंचायतीचा सर्वप्रकारे विकास केला जाईल। शुक्रवारी भट्टी सावरगमा गावाचे सरपंच ॲडव्होकेट श्रीनिवास रेड्डी ज्यासोबत गणपती रेड्डी व्यंकट रेड्डी होते त्यांनी शहरातील त्यांच्या कॅम्प ऑफिसमध्ये पक्षात सामील होण्यासाठी आलेल्या भट्टी सावरगमा दुब्बागुडा महिलांचे पक्षांचे स्कार्फ देऊन स्वागत केले। कंदी श्रीनिवास रेड्डी यांनी सरपंच श्रीनिवास रेड्डी यांना आज त्यांच्या या वाढदिवसाच्या शुभेच्छा दिल्या। त्यांनी त्यांना गावाच्या विकासासाठी काम करण्याचा सल्ला दिला। जय कांग्रेस कंदी श्रीनिवास रेड्डी गारी नायकत्व रेड्डी गारी नायकत्व तेलंगाणा इच्छा तल्ली सोनियम्म नायकत्व नायकत्व जय कांग्रेस। ఈ రోజు భట్టి సవర్గామ సర్పంచ్ గారు అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు సీనియర్ రాజకీయ నాయకులు గణపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వెంకట రెడ్డి గారి ఆధ్వర్యంలో మిగతా సవర్గామ పెద్దలందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మహిళలందరూ కూడా దుబ్బగూడ భట్టి సవర్గామ గ్రామాలకు చెందినటువంటి మహిళలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషంగా ఉంది। కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జెండా కింద ఈరోజు ఇంతగా పెద్ద ఎత్తున గ్రామం నుంచి చేరడం మేజర్ పంచాయతీ అనేటువంటి భట్టి సవర్గామలో ఇక నుంచి పెద్దలందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతోంది। కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోంది। మనస్ఫూర్తిగా సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం। వారిది ఈ రోజు పుట్టినరోజు కూడా భట్టి సవర్గామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు। వారు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో బ్రహ్మాండంగా ప్రజాసేవలో ప్రజల కోసం కష్టపడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు। భట్టి సవర్గామ ప్రజలందరూ కూడా ఈ రోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు గణపతి రెడ్డి గారి వెంకట రెడ్డి గారి ఆశీర్వాదంతో తప్పకుండా భట్టి సవర్గామ దుబ్బగూడ ప్రాంతాలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం। ఇందిరమ్మ ఇండ్లు కానీ పెద్ద ఎత్తున ఇండ్ల జాగాలు కానీ భూమి ఉండి కూడా జాగా మీద ఉండి పట్టా లేని వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా పట్టా ఇచ్చేటట్టు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీ బిడ్డగా కంది శ్రీనివాస్ రెడ్డి అనే నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా భట్టి సవర్గామను దుబ్బగూడను పూర్తిగా అభివృద్ధి చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు। కాంగ్రెस पार्टीलोकी स्वागतम सुस्वागतम। जय काँग्रेस। जिल्हा एसपी जानकी शर्मिला म्हणाले की जिल्ह्यामध्ये बेकायदेशीर वाळू तस्करी विरुद्ध कठोर कारवाई केली जाईल। यासाठी या बिद्दिरेल्ली आणि सारंगपूर मंडळाच्या आंतरराज्य सीमेवर चेक पोस्ट उभारण्यात आलेली आहे। बेकायदेशीरपणे वाळू वाहतूक करण्यावर पीडी कायदा लागू केला जाईल असा इशारा त्यांनी दिला। बेकायदेशीर वाळू तस्करीची माहिती देणाऱ्यांची माहिती ही गुप्त ठेवली जाईल असेही ते म्हणाले। बेकायदेशीर तस्करी रोखण्यासाठी निर्मल भैंसाचे एएसपी साई किरण राजेश मीना यांच्यासोबत एक विशेष पथक तयार करण्यात आले असे ते म्हणाले। या आंतरराज्य सीमांवर वेळोवेळी लक्ष ठेवले जाईल असेही सांगण्यात आले। ఇవి రెండు కూడా ఏఎస్పీ నిర్మల్ ఏఎస్పీ బ్యాంక్స్ ఆధ్వర్యంలో ఈ చెక్ పోస్టులు నడుస్తాయి। తర్వాత ఈ ఇసుక అక్రమ రవాణా ఎవరైనా చేపడుతున్నా సరే ముందుగానే మేము హెచ్చరిస్తున్నాం కఠినంగా। ఇందులో చాలా సివియర్ కేసులు పెట్టడం జరుగుతుంది। అలాగే మనము ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళ మీద స్మగ్లర్స్ మీద మనము పీడీ యాక్ట్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది। ఈ చెక్ పోస్టుల్లో నిరంతర పర్యవేక్షణ జరుగుతుంది। అలాగే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మనము వాహనాల తనిఖీలు ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది। అలాగే ఈ ఇసుక అక్రమ రవాణాకి సంబంధించిన ఆర్గనైజ్డ్ స్మగ్లింగ్ ఏదైనా జరుగుతూ ఉంటే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం దాన్ని గోప్యంగా ఉంచుతాము వాళ్ళ నంబర్స్। సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు
కాల్ చేసి మాకు తొందరగా దాన్ని తెలియజేయండి. అలాగే ప్రతి ఒక్కరికి మళ్ళీ తెలియజేస్తున్నాం, ఈ ఇసుక अक्रम रवाना అనేది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించాం. सर्वदानापेक्षा अन्नदान हे सर्वश्रेष्ठ आहे. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अन्नदान कार्यक्रम हा चालू केला आणि तो आजही अभ्यासपणे सुरू आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून आज त्यांना आशीर्वाद देत आहे. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే. राष्ट्रीय महिला महासंघाने आदिलाबाद जिल्हा केंद्रामध्ये 115वा आंतरराष्ट्रीय महिला दिन साजरा केला. NFIW तेलंगणा राज्याच्या उपाध्यक्षा मुडपू नलिनी रेड्डी म्हणाले की आजही भारतात महिलांना खरे स्वातंत्र्य मिळालेले नाही. महात्मा गांधी म्हणाले होते की खरे स्वातंत्र्य तेव्हाच मिळते जेव्हा एखादी महिला मध्यरात्री एकटी चालते. आज देशामध्ये अशी परिस्थितीही नाही जिथे एखादी महिला दुपारी रस्त्यावर सुरक्षितपणे घरी परतते. ते म्हणाले की महिलांचे संरक्षण करण्यासाठी आणि त्यांचे जीवन वाचवण्यासाठी प्रत्येक मंडळात महिला पोलीस स्टेशन स्थापन केले जाईल, तेव्हाच महिला सक्षम होतील. శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారు. కానీ ఒక పక్క చూస్తుంటే ఎంత ముందున్నా కానీ మహిళలని ఎలా అంటే యూజ్ చేసుకోవడంలో మహిళలు ఆదిశక్తి, మహిళలు పరాశక్తి అనుకుంటూ మరి మహిళలని గౌరవించడంలో మరి చూస్తున్న ప్రేమ అనేది తక్కువ అనిపిస్తుంది. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడు మేము ఎన్ని డిమాండ్స్ చేసినా మరి అందులో ఒక్కటి కూడా మరి అమలు చేయకపోవడం అనేది శోచనీయం. మరి ఒక పక్క చూస్తుంటే మహిళలపై అత్యాచారాలు, చిన్నపిల్లలపై, బాలికలపై అత్యాచారాలు, హింసలు ఎన్నో జరుగుతున్నప్పటికీ చట్టాలు తెచ్చిన ఆ చట్టాలు ఎక్కడికి పరిమితం అని అంటే స్టేషన్ల వరకే పరిమితం అవుతున్నాయి. మరి ఎంతవరకు నిజం మేము చెప్తున్నాము, మండలాలలో మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టాలి, మరి సి టీంలను పెంచాలన్నప్పటికీ కూడా అసలు ఎక్కడ చూసినా కానీ ఇది పెంచడం లేదు, జరగడం లేదు. మరి ప్రభుత్వాలు ఎక్కడన్నా బీజేపీ ఇప్పుడు వచ్చింది, ఎన్ని ఆగడాలు జరుగుతున్నా
ఆపుతుందా? ఆపట్లేదని అంటున్నాం. మరి 33% రిజర్వేషన్ ఆనాడు ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇంతవరకు నోచుకోవడం లేదు మేము. కానీ ఒక పక్క 50% రిజర్వేషన్ ఇచ్చి మరి మహిళలను గెలిపించినప్పటికి కూడా మరి पुरुष आधिक्यता इंका कोणसागुतुंदी. कोमरंभीम आसिफाबाद जिल्ह्यामध्ये सार्वजनिक प्रशासन प्रगती नियोजन कार्यक्रम सुरू केला. जिल्हाधिकारी हरित म्हणाल्या की कार्यक्रम आजपासून 99 दिवस सुरू राहील. कार्यक्रमाचा एक भाग म्हणून जिल्हाधिकाऱ्यांनी आपले श्रमदान केले आणि आसिफाबाद जिल्हाधिकारी कार्यालयाच्या आवारामध्ये कचरा स्वतः काढला आणि स्वच्छतेचे महत्त्व अधोरेखित केले. అవును సార్, ఆటో మీద రండి. మరి రండి కదా, మరి ఇంకేంటి. निर्मल महानगरपालिका आयुक्ता जगदीश्वर गौड यांनी तेलंगणा सरकारने हाती घेतलेल्या 99 दिवसाच्या प्रजापालना प्रगती प्रणालिका याचा शुभारंभ केला. त्यांनी शहरातील वार्ड 30 आणि 40चा दौरा केला आणि लोकांना आणि व्यापाऱ्यांना पर्यावरणीय स्वच्छता आणि पिण्याच्या पाण्याच्या संवर्धनाबद्दल जागरूक केले. नगरसेवक आडपा विजयलक्ष्मी, SP राजू आणि नगरपालिका अधिकाऱ्यांनी कार्यक्रमामध्ये भाग घेतला आणि स्वच्छता कामाचे पर्यवेक्षण केले. तत्पूर्वी त्यांनी कार्यक्रमामध्ये प्रतिज्ञा घेतली. మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల కార్యక్రమము మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం గారి ఆదేశానుసారము రాష్ట్ర ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీలు, అన్ని లొకేషన్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ వార్డు నెంబర్ 5లో ఈ కార్యక్రమము గౌరవ కౌన్సిలర్ మేడము మరియు ఎక్స్ కౌన్సిలర్స్, వార్డు సభ్యులు, ఆర్పీలు మరియు వార్డ్ ఆఫీసర్స్ మరి మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజల సమక్షంలో ఈ సీఎం గారి ప్లెడ్జ్లు కూడా చదవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనకు ఈ రోజు నుండి 15 వరకు ముఖ్యంగా
పట్టణంలో ఉన్నటువంటి 42 వార్డుల్లో ఈరోజు శానిటేషన్ కార్యక్రమాలు, ఈ ఫ్లడ్స్ చదవడము, అక్కడ ఉన్నటువంటి వార్డు ఆఫీసర్లు మరి ఆర్పీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా వార్డు కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి ముఖ్యంగా ఈ ప్రోగ్రాం తర్వాత గల్లీ డ్రైన్ తిరుగుతూ వాటిలో ఉన్నటువంటి డ్రైన్లను శుభ్రపరచడము, దాంతోపాటు బుసెస్లో క్లీన్ చేసుకోవడము మరియు పబ్లిక్ అవేర్నెస్ కూడా కల్పించడం. అన్ని ముఖ్యంగా ప్లాస్టిక్ కానీ శానిటేషన్, డోర్ టు డోర్ కనెక్షన్ ఇంటికే ఇచ్చి సెపరేట్ సర్టిఫికేట్ చేసి అటోపీ వాళ్ళని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో గౌరవ కౌన్సిలర్ కూడా పాల్గొని అందరికీ అవగాహన కల్పించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ 15 రోజులు పట్టణాన్ని అన్ని వార్డులలో ఇలాగనే చేస్తూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ఆ మున్సిపాలిటీ తరఫు నుంచి మేము कार्यक्रमाल చేపడుతున్నామని CPI ML मास लाईन पक्षाने अमेरिका आणि इस्रायलने इराणवर केलेले क्रूर हल्ले त्वरित थांबवण्याची मागणी केली. केंद्रीय समितीने दिलेल्या आव्हानाचा भाग म्हणून शुक्रवारी निर्मल जिल्हा केंद्रात अमेरिकेचे अध्यक्ष ट्रम्प यांचा पुतळा जाळण्यात आला. जिल्हा सचिव के राजण्णा म्हणाले की अमेरिका आणि इस्रायल जागतिक व्यापार, राजकारण, अर्थव्यवस्था आणि वर्चस्वासाठी जागतिक संसदेने लुटण्यासाठी आणखी एक नरसंहार करत आहे. ते म्हणाले की अमेरिकेच्या अहंकाराने तेलाच्या या वर्चस्वासाठी युद्ध करणे हे एक दुष्ट कृत्य आहे. तर आंतरराष्ट्रीय संघटनांनी हस्तक्षेप करून हे युद्ध त्वरित थांबावे अशी मागणी केली. అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధం యుద్ధం ఇరాన్పై అమెరికా యుద్ధం 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 శాంతి కావాలి శాంతి 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 నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం అమెరికన్ సామ్రాజ్యవాదం యుద్ధం యుద్ధం ఇరాన్పై అమెరికా యుద్ధం 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 శాంతి కావాలి శాంతి 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 నశించాలి బలహీన దేశాలపై అమెరికా సాగిస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని CPI-ML మాస్ లైన్ డిమాండ్ చేస్తూ ఉంది. CPI-ML మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో CPI-ML మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇవాళ అమెరికా ఆయిల్ ఆధిపత్యం కోసము, ఆయిల్ పెట్రోలు ఇంధనం కోసమే ఇవాళ యుద్ధం కొనసాగిస్తూ ఉన్నది. వారి దేశంలో ఉన్నటువంటి తుపాకులు అమ్ముకోవడానికి చిన్న చిన్న దేశాలపై మొన్న వెనిజులా అధ్యక్షుడిని, అంతకుముందు మిగతా వేరే వేరే దేశాల వాళ్ళు విపరీతంగా దాడులు చేస్తూ యుద్ధం కొనసాగిస్తూ పేద ప్రజలను హింసించడం జరుగుతూ ఉంది. వందలాది మంది, వేలాది మందిని ఇవాళ చంపివేయడం జరిగింది. ఈ యుద్ధం వల్ల అనేక నష్టం జరుగుతుంది, ధరలు పెరుగుతాయి, विपरीతంగా రేట్లు పెరుగుతాయి. కాబట్టి యుద్ధం ఆపి శాంతిని కావాలని చెప్పేసి CPI-ML మాస్ లైన్ డిమాండ్ చేస్తాం. निर्मल ग्रामीण मंडळातील अनंतपेठ गावाच्या बाहेर उभारलेल्या निर्मल म्युनिसिपल डम्पिंग यार्डात या कचऱ्यामुळे ग्रामस्थ त्रस्त आहे. सरपंच मदस्तू सुनीता यांच्या नेतृत्वाखाली सर्व ग्रामस्थांनी नाक झाकून निषेध केले. त्यांनी तक्रार केली की कचऱ्याच्या ढिगाऱ्यातून निघालेल्या या धुरामुळे त्यांना रात्री गावामध्ये राहता येत नाही आणि दरवाजे आणि खिडक्या बंद करून झोपावे लागत आहे. प्रदूषित धुरामुळे अनेकांना श्वसनाचेही आजार होत आहे. जर महानगरपालिका अधिकाऱ्यांनी त्यांचा दृष्टिकोन बदलला नाही तर ते मोठे प्रमाणात निदर्शने करतील. त्यांना कचरा जाळणे तात्काळ थांबायचे असे सांगितले. సమీపంలో ఉన్న చెత్త డంపును ఎత్తివేయాలి ఎత్తివేయాలి నిర్మల్ చెత్త డంపును చెత్త డంపును నిర్మల్ చెత్త డంపును డంపును అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపును అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపును ఎత్తివేయాలి ఎత్తివేయాలి
చెత్త డంపను అనంతపేట సమీపంలో ఉన్న చెత్త డంపును ఎత్తివేయాలి ఎత్తివేయాలి నిర్మల్ చెత్త డంపును నిర్మల్ చెత్త డంపును నిర్మల్ చెత్త డంపును तेलंगणा राज्य पर्यटन संस्कृती आणि उत्पादन शुल्क विभाग आदिलाबाद जिल्हा प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव यांनी स्पष्ट केले की गरिबांचे घर असण्याचे स्वप्न त्यांच्या सरकारने साकार केले आहे। ते म्हणाले की तेलंगणा काँग्रेस प्रजाप्रभाच्या राजवटीमध्ये सर्वांना सरकारच्या कल्याणकारी योजनांचे फायदे मिळतील। शुक्रवारी आदिलाबाद दौऱ्याचा भाग म्हणून त्यांनी महालक्ष्मीवाडा भेट दिली। इंद्रम्मा घरे लाभार्थी नागुला नरसम्मा संतोष यांच्या नवीन गृहप्रवेशाला त्यांनी हजेरी लावली आणि त्या जोडप्यांकडून रिबन कापून प्रवेश समारंभ केला। कंदी श्रीनिवास रेड्डी यांनी त्या जोडप्याला भेटवस्तू दिली आणि त्यांना शुभेच्छा दिल्या। శుభం 2,000 బర్త్డే बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। मंत्री जुपल्ली यांनी प्रजापालना प्रगती प्रणालिका या अंमलात आणण्याची आहे। लोकप्रतिनिधी जिल्हाधिकारी आणि अधिकाऱ्यांसोबत आढावा बैठक। मंत्री जुपल्ली ग्रामीण लोकांना चांगली वैद्यकीय सेवा देऊ इच्छितात। जुपल्ली नेरडगुंडा येथे विशेषज्ञ वैद्यकीय शिबिर सुरू। कंदी श्रीनिवास रेड्डी यांनी मंत्री जुपल्ली यांची भेट। पैनगंगा अतिथीगृहामध्ये शाल देऊन स्वागत। नगरपालिका अध्यक्षांनी शहरामध्ये 99 दिवसाच्या कृती आराखड्याचा शुभारंभ। मूलभूत सुविधांवर विशेष लक्ष केंद्रित। भंडारी अनुषा। सतत चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा ANN न्यूज। नमस्कार।